ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలరప్రు ఓల్డ్ టోల్ ప్లాజాలో 3.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన వాహన ఫిట్నెస్ కేంద్రం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. వేగంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు మాన్యువల్ గా జరిగే వాహన ఫిట్నెస్ పరీక్షలు స్థానంలో ఆధునిక సాంకేతిక యంత్రాల ద్వారా పరీక్షలు జరుగుతాయని అన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, జేసీబీలు వంటి అన్ని రకాల వాహనాలకు ఈ పరీక్షలు తప్పనిసరి అని, ఈ విధానం వల్ల వాహనాలు నాణ్యత మెరుగుపడడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపచ్చులు లేకుండా వెహికల్ ఫిట్నెస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలియజేసుకుంటున్నా. అలాగే నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నా, మన యొక్క లక్ష్యం ఒకటే, ప్రజలకు మంచి అన్ని విషయాల్లో ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మంచి సేవలు అందించాలా. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మీరు కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో నేను మార్పు చేస్తున్నాను. ఈరోజు ఈ ఏటీఎస్ కేంద్రాలు అయితేనే, అలాగే ప్రైవేట్ బస్సుల యొక్క స్పీడ్ నియంత్రణ, అలాగే ప్రైవేట్ బస్సుల్లో కూడా ఈ డ్రైవర్ను పర్మిట్ చేయడం కూడా చర్యల్లో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా